కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 958వ వినిపించే కథ వీకే 958 హృదయ తరణి వింటారు. కలం శ్రీమతి పివిఎస్ కృష్ణకుమారి, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. రచయిత్రి శ్రీమతి పివిఎస్ కృష్ణకుమారి గారు వృత్తిరీత్యా తమ స్వంత శ్రీవాణి మోడల్ హైస్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్. సంగీత సాహిత్యాలు వారి ప్రవృత్తి. వివిధ పత్రికలలో ప్రచురించబడిన వారి దాదాపు 80 కథలలో 20 కథలకు పైగా బహుమతులు పొందాయి. 100కు పైగా కవితలు వారి కలం నుండి జాలువారాయి. హైదరాబాద్ పాత నగర కవుల వేదిక తరఫున ఉగాది పురస్కారం, పివి నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా వారి కవితకు బహుమతి లభించాయి. స్వాతి అనిల్ అవార్డు పోటీలో వారి 2 నవలలు సాధారణ ప్రచురణకు ఎన్నికయ్యాయి. 2 గొలుసు నవలలు వ్రాశారు. మరో 2 నవలలు అముద్రితాలు. వారి కథ ఇప్పుడు విందాం. మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనసును వంచన చేస్తే కనులకెందుకో నీరిచ్చాడు. కనులకెందుకో నీరిచ్చాడు. హృదయ తరణిని ఎప్పుడూ సద్బుద్ధి అనే లంగరు వేసి మన అధీనంలో ఉంచుకోవాలి. తరణి అంటే ఓడ. మనసు అనే ఓడని మనం అధీనంలో ఉంచుకోకపోతే అది స్వార్థపు ఆలోచనలనే ప్రవాహానికి వాలుగా వెళ్ళి సుడిగుండంలో చిక్కుకుని దుఃఖానికి హేతువవుతుంది. టీవీలో స్వామీజీ ప్రవచనం. బాబులమ్మ, ఆ యమ్మ పోయి వారం దినాలయ్యింది. ఇంకా ఎంతకాలం ఇట్ట రేతిరనక పగలనక కూడు నీళ్లు కూడా మానేసి ఇలా పడుంటావు? మంచం మీద నిస్త్రాణగా పడుకుని ఉన్న బాబులమ్మతో అన్నాడు నరసింహ. ఊలుకు లేదు, పలుకు లేదు. కాసేపు చూశాడు. ఏం చలనం లేదు మనిషిలో. అయినా నాకు తెలవ కడుగుతా, నిజంగా ఆ యమ్మ మీద ప్రేమనా లేకపోతే నీ ఆదాయం పోయిందనా? సర్లే, ఈ 10 దినాల్లో నువ్వెంతడిగినా వాళ్ళు ఇస్తారులే అన్నాడు నరసింహ ఓదార్పుగా. కళ్ళు తెరిచి భర్త వైపు చూసింది. శివంగిలాంటి పెళ్ళాం కళ్ళల్లో నీళ్లు చూసిన నరసింహ చలించిపోయాడు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పెళ్ళైన వెంటనే పుట్టింటి వాళ్ళని వదిలి తనతో వస్తున్నప్పుడు ఆమె ఏడ్చింది. మళ్ళీ ఇవాళ్ల ఆమె కళ్ళల్లో నీళ్లు. బాబులా, ఏమైందే? లాలనగా అడిగాడు నరసింహ. మౌనమే సమాధానం. ఇక ఏం అడిగినా సమాధానం చెప్పదని అర్థమై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నరసింహ. నరసింహ మాటలు బాబులమ్మ గుండెల్లోకి దూసుకెళ్ళాయి. అతను అలా అనడంలో అర్థం ఉంది. తన బుద్ధి అట్టాంటిదే. కాని ఇప్పుడు పోయిందెవరు? తన యజమానురాలా? సమవుజ్జీనా? శత్రువా? స్నేహితురాలా? ఏమవుతుంది తనకి? ఏమైనా కానీ నీవైతే ఆమె చావు కోరుకున్నావు కదా? అంతరాత్మ నిలదీసింది. అమ్మగారు, మా కోడలు తన యజమానురాలికి చెప్పి, అమ్మగారి కాళ్ళకి దండం పెట్టు అంది కళమ్మ కొత్త కోడలు బాబులమ్మతో. తల వంచుకుని వచ్చి ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఉన్న సుందరమ్మ కాళ్ళకి నమస్కారం చేసింది బాబులమ్మ. దీర్ఘ సుమంగళి భవ అంటూ చేయి ఎత్తి ఆశీర్వదించి, చక్కని చుక్కని కోడలుగా తెచ్చుకున్నావు కళమ్మా
అంది సుందరమ్మ. చదువుకుంది కూడా, మురిపంగా కోడల వైపు చూస్తూ చెప్పింది కళమ్మ. అవునా, ఏం చదివావు అడిగింది సుందరమ్మ. 10వ తరగతి పాస్ అయ్యాను, కాస్తంత గర్వంగా చెప్పింది. మా ఊరు గవర్నమెంట్ బడిలో చదివినాదమ్మా. ఆనాడే మా తమ్మునికి చెప్పినా, అరే మన సాకలోళ్ళు ఎంత చదివినా సాకిరేవు కాడికి పోవాల్సిందే అని. అక్క, అది నీ కోడలేగా, నీ ఇష్టం వచ్చినట్టు మలుచుకో అన్నాడు. రేపటి నుంచి నాతోనే పనికి తెస్తా అంది కళమ్మ. హాలు గుమ్మం తలుపు పట్టుకుని నిలుచుని ఇదంతా చూస్తున్న తన చిన్న కోడలు రుక్మిణిని పిలిచి చెవిలో ఏదో చెప్పింది సుందరమ్మ. రుక్మిణి లోపలికి వెళ్ళి ఒక పళ్ళెంలో చీర, జాకెట్టు, పళ్ళు, పసుపు, కుంకుమ, గాజులు తీసుకుని వచ్చింది. బొట్టు పెట్టి ఇవ్వు అని సుందరమ్మ అనగానే బాబులమ్మకి బొట్టు పెట్టి అన్నీ వడిలో పెట్టింది. బొట్టు పెడుతున్నప్పుడు రుక్మిణి కళ్ళు బాబులమ్మ అందాన్ని చూస్తుంటే బాబులమ్మ కళ్ళు రుక్మిణి కట్టుకున్న ఖరీదైన చీరని, ఒంటి నిండా వేసుకున్న నగలని పరీక్షగా చూశాయి. చిన్నమ్మగారి కాళ్ళకి దండం పెట్టు అన్నది కళమ్మ. అప్పటికే 2 అడుగులు వెనక్కి వెళ్ళిన బాబులమ్మ అయిష్టంగా ముందుకు 1 అడుగు వేసి తటపటాయిస్తూ నిలబడ్డది. ఒడి నిండా అన్నీ పెట్టుకుని ఎలా వంగుతుందే, నాకు పెట్టిందిగా చాలే అంది సుందరమ్మ. తన కాళ్లకు దండం పెడితే తను కూడా అత్తగారిలాగా యజమానురాలి హోదాలో దర్పం మొలకబోయవచ్చు అనుకున్న రుక్మిణికి చాలా నిరుత్సాహం కలిగింది. అంతేకాదు, బాబులమ్మ ముందు తనకి అవమానం జరిగినట్టు భావించి గిరుక్కున లోపలికి వెళ్ళిపోయింది. బాబులమ్మ మొహంలో చిన్న చిరునవ్వుని గుర్తించింది సుందరమ్మ. ఇంతకీ నీ పేరేమిటి అడిగింది సుందరమ్మ. బాబులమ్మ చెప్పింది. మొత్తం 5 ఇళ్లలో పనిచేస్తుంది కళమ్మ. బట్టలు ఉతకటం, గిన్నెలు కడగటం చేస్తుంది. ఒక్క సుందరమ్మ ఇంట్లో మాత్రం వాకిలి చిమ్మి, నీళ్లు చల్లి, ముగ్గేయటం, ఇళ్ళు తుడవటం, గిన్నెలు కడగటం, బట్టలు ఉతకటం, ఇలా అన్ని పనులు చేస్తుంది. 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నది కళమ్మ ఆ ఇంట్లో. సుందరమ్మ కళమ్మని ఒక పని మనిషిలా కాకుండా ఇంటి మనిషిలా చూసుకుంటుంది. అదే మాట బాబులమ్మతో అంది. అందరూ పెడతారే కానీ మనసుతో పెట్టేది మాత్రం ఈ ఇంటాళ్లే. నా తర్వాత కూడా నువ్వు ఈ ఇల్లు వదలొద్దు. చిన్నమ్మ కాళ్ళకి దండం పెట్టమంటే ఏంటా తలబిరుసు, ఇంకోసారి అట్టా చేయమాక మందలించింది కళమ్మ. అక్కడ సుందరమ్మ కూడా తన కోడలికి అదే చెప్పింది. ఇదివరకులాగా యజమాని పనివాళ్ళు అనే రోజులు పోతున్నాయి రుక్మిణి. వాళ్ళు మనకి మొక్కాలి అనుకోకూడదు, వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళకుంటుంది అని హితబోధ చేసింది సుందరమ్మ. తన పిల్లలు స్కూలుకు వెళ్లే వయసు వచ్చేదాకా అత్తతో కలిసి అడపాదడపా పనికి వెళ్లిన బాబులమ్మ ఇప్పుడు తను ఒక్కతే అందరి ఇళ్లకి వెడుతోంది. కళమ్మకి కూడా ఓపిక తగ్గిపోవడంతో ఇప్పుడు బాబులమ్మదే పైపెత్తనం. బాబులమ్మ తన అత్త పనిచేసిన ఇళ్లే కాకుండా వేరే 5-6 ఇళ్లల్లో కూడా పనికి కుదిరింది. ఉదయం 5 గంటలకే లేచి పనికి బయలుదేరేది. ఒక్కొక్క ఇంట్లో అరగంట నుంచి గంటకు మించి ఎక్కువ సమయం కేటాయించదు. తను వచ్చేసరికి అంట్ల గిన్నెలన్నీ బయట సిద్ధంగా ఉండాలి. ఇంటికి ఎవరైనా 1-2 చుట్టాలు వస్తే అదనంగా డబ్బులు ఇవ్వాలి. నెల కాగానే ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా జీతం ఇవ్వాలి. ముఖ్యంగా తన పనికి వంక పెట్టకూడదు. సాధారణంగా పని వాళ్ళకి ఇచ్చినట్టు మిగిలిపోయిన అన్నమో కూరో ఇస్తే తీసుకెళ్లదు. అది అవమానంగా భావిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి బాబులమ్మ కండిషన్లు. వీటన్నిటికి తోడు 10వ తరగతి వరకు చదవటం వల్ల బాబులమ్మ వేషం, భాష కూడా పాలిష్డ్గా ఉంటాయి. ఎవరికైనా పని నచ్చక మానేయమంటే ఆ ఇంటికి వేరే పని వాళ్ళని రానివ్వదు. మా అత్తమ్మ కాలం నుంచి ఇది నా ఇల్లు, నువ్వెట్టా చేస్తావు అని ఆ వచ్చిన వాళ్లపై రాక్షసిలాగా పోట్లాడేది. దాని నోటికి దడిసి ఆ ఇళ్ల జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. చకచకా బాబులమ్మ వీధిలో నడిచి వస్తుంటే శివంగి వీధిలో నడుస్తున్నట్టే ఉండేది. అంతేకాదు, పని వాళ్ళందరికీ అదొక రోల్ మోడల్. దాని పనితీరు బాగుంటుందని, నాగాలు పెట్టదని, నోటికి భయపడి ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణంతో బాబులమ్మతో సర్దుకుపోయారు. ఒక్క రుక్మిణి తప్ప. మొదటి చూపులోనే బాబులమ్మలోని పొగరబోతుతనాన్ని గుర్తించింది రుక్మిణి. దీన్ని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి అని నిర్ణయానికి ఆ రోజే వచ్చింది. బాబులమ్మ కడిగిన గిన్నెలు దాని ఎదురుగానే మళ్లీ కడిగేది. ఇళ్లు తుడుస్తుంటే
ఇది తాకవద్దు అది తాకవద్దు అని ఆంక్షలు పెట్టేది. బాబులమ్మ కాఫీ తాగే గ్లాసు సెపరేట్గా ఉండాలి. చాకలి చేత్తో చేస్తే చలవని అన్ని పనులు మా చేత చేయిస్తారు, మళ్ళీ మడి దడి అని నీలుగుతారు అని ఎద్దేవా చేసేది బాబులమ్మ. ఒకళ్ళకి కులం చూసుకుని గర్వం, ఇంకొకళ్ళకి కులవృత్తి మానుకుని అహం, ఒకళ్ళకి ఐశ్వర్యం చూసుకుని మిడిసిపాటు, మరొకరికి అందం చూసుకుని అతిశయం. అయితే ఇదంతా ప్రచ్ఛన్న యుద్ధంలాగే ఉండేది. దీనికి కారణం ఇద్దరికీ వాళ్ళ అత్తాలంటే ఉన్న గౌరవం. ఇటు సుందరమ్మ అటు కళమ్మ ఇద్దరూ తమ కోడళ్ల మధ్య సయోధ్య కుదిరించడానికి ప్రయత్నించేవాళ్ళు, కానీ ఇద్దరూ మౌనంగా వినేవాళ్ళు కానీ తగ్గేవాళ్ళు కాదు. సుందరమ్మ చనిపోయింది. కళమ్మ బాధ వర్ణనాతీతం. ఆ ఇంటితో ఇక తనకి రుణం తీరిపోయింది అనుకుంది. పెత్తనం మొత్తం రుక్మిణి చేతిలోకి వచ్చింది. ఆమె చేసిన మొదటి పని బాబులమ్మని పనిలో నుంచి తీయటం. కానీ అదంత సులువు కాలేదు. బాబులమ్మ రుక్మిణిని తన సమబుజ్జి అనుకుంటుంది. ఆమె అజమాయిషి నచ్చదు. ఇంట్లో పనిచేసినంత మాత్రాన అడిగిమడిగి ఉండాలా అనే పౌరుషమే కానీ ఇల్లు మానేయాలని లేదు. ఆ ఇంట్లో పని వదులుకోవటం అంటే బంగారు గుడ్లు పెట్టే బాతును వదులుకోవటమే. రుక్మిణి ధ్యేయం మాత్రం దాన్ని పనిలో నుంచి తీసివేయటం. అందుకే అది చేసే ప్రతి పనికి వంక పెట్టేది. చివరికి విసుగుపోయిన బాబులమ్మ, ఇక ఈ ఇంటి మొహం చూడను, మీరు పని ఎవరి చేత చేయించుకుంటారో చేయించుకోండి అని వెళ్ళిపోయింది. మా ఇంట్లో పని చేయడానికి క్యూలో నిలబడి ఉన్నారు, నీకు పౌరుషం ఉంటే వాళ్ళని చెడగొట్టద్దు ఛాలెంజింగ్గా అంది రుక్మిణి. ఆ రోజు నుండి 20 సంవత్సరాలు ఇద్దరూ ఏడమొహం పెడమొహంగా గడిపారు. పొరపాటున ఒకరికొకరు ఎదురుపడ్డా మొహం తిప్పుకుని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఒకరి విషయాలు మరొకరు సేకరిస్తూనే ఉండేవాళ్ళు. ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి, దానితో నీకు ఇంత వైరం ఏమిటి, వద్దనుకున్నావు అనిపించవు, ఇంకా దాని విషయాలు నీకెందుకు అని భర్త రుక్మిణిని మందలించేవాడు. మంచి ఇల్లు ఉత్త పున్నానికి వదులుకున్నావు కదే బాబులా అని కళమ్మ బతికినున్న నాళ్ళు సణుగుతూనే ఉండేది. వడివడిగా నడుచుకుంటూ వెళ్తున్న బాబులమ్మ పక్కనే ఆగింది ఒక కారు. కారుని గుర్తుపట్టింది. ఒక్క క్షణం నిలబడి పక్క నుంచి వెళ్ళడానికి ఉద్యుక్తమవుతున్న బాబులమ్మ కారులో నుంచి మెల్లిగా దిగుతూ తన వైపే చూస్తున్న రుక్మిణిని చూసి ఆగిపోయింది. కారు దిగి ముందుకు అడుగు వేయబోయిన రుక్మిణి చిన్న రాయి తట్టుకుని తూలింది. అసంకల్పితంగా బాబులమ్మ 2 అడుగుల్లో వచ్చి రుక్మిణి చేయి పట్టుకుంది. ఒక్క క్షణమే వెంటనే మళ్ళీ వదిలేసి 1 అడుగు వెనక్కి వెళ్ళింది. బాగున్నావా బాబులమ్మ? చిరునవ్వుతో అడిగింది రుక్మిణి. బాగున్నా రుక్మిణమ్మ, మీరెట్టా ఉన్నారు అడిగింది. బాగానే ఉన్నాం, మీ అత్త పోయిందటగా, నేనప్పుడు అమెరికాలో ఉన్నా సానుభూతిగా అంది రుక్మిణమ్మ. అవునమ్మా, రాత్రికి రాత్రే నిద్దట్లో పోయింది, పెద్ద వయసు కదా, మీకు పెద్ద ఆపరేషన్ అయిందంటగా. రోడ్డు పక్కనే ఉన్న గానుగ చెట్టు నీడలో చేరారు ఇద్దరు. పావు గంటలో 20 సంవత్సరాల కబుర్లు చెప్పుకున్నారు, పరామర్శించుకున్నారు. ఇప్పుడు ఎవరిలోనూ ఇగో లేదు, ఎక్కువ తక్కువ అనే తేడా లేదు. ఇంకా ఇళ్లలో పనిచేస్తున్నావా అడిగింది రుక్మిణి కారు వైపు పనిచేస్తున్నది అని రుక్మిణికి తెలుసు. చేస్తున్నానమ్మా, ఓపికంది, తిని కూర్చోటం ఎందుకు అని. పనుంటే చెప్పమ్మా, వచ్చి చేస్తాను అంది బాబులమ్మ రుక్మిణి ఆంతర్యం గ్రహించి. రేపొకసారి ఇంటికి రా అంటూ కారెక్కి వెళ్ళిపోయింది రుక్మిణి. ఆ మర్నాడే రుక్మిణి ఇంటికి వెళ్ళింది బాబులమ్మ. రుక్మిణి 2 పిల్లలు అమెరికాలో ఉంటారు. భర్త రిటైర్ అయ్యాడు. పెద్ద వయస్సు పొగరుని తగ్గించింది. శారీరక బలం తగ్గడంతో అప్పటి అభిజాత్యం పోయింది. కాలానుగుణంగా సమాజంలో వస్తున్న మార్పుల్ని గ్రహించి దానికి అనుగుణంగా తనను మార్చుకుంది రుక్మిణి. బాబులమ్మ 3 పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి. 2 ఆడపిల్లలకి మంచి సంబంధాలే చేసింది. కొడుకు కాలేజీలో ప్యూన్గా చేస్తాడు. పెళ్లి చేసుకుని వీరు కాపురం పెట్టాడు. నరసింహకి తాగి పడుకోవటం తప్ప పనేమీ లేదు. మొగుణ్ణి పోషించాల్సిన బాధ్యత కూడా బాబులమ్మదే. ఒంట్లో సత్తువ ఉన్న ఆదాయం తగ్గింది. ఎక్కడెక్కడి నుంచో వలస కూలీలు రావడంతో బాబులమ్మ మీద ఆధారపడేవాళ్ళు ఆ కాలనీలో లేరు. 2-3 ఏళ్ల కంటే ఎక్కువ లేవు. ఇప్పుడు రుక్మిణి కనబడగానే బాబులమ్మలో కొత్త ఆశ. 2-3 ఏళ్లతో పాటు ఈ పెద్ద ఇల్లు కూడా పట్టుకుంటే దిగులు ఉండదు.
అవసరంలో ఉన్న ఆమె తను ఎంత అడిగినా ఇస్తుంది. 20 ఏళ్ల తర్వాత తన ఇంటికి సాదరంగా ఆహ్వానించింది రుక్మిణి బాబులమ్మని. పని మనిషిగా కాదు, ఇంటి మనిషిగా. బాబులమ్మలో స్వార్థం ఉన్నా అది వృత్తికి సంబంధించినదే. ఉదయం 6 గంటలకు వస్తే పనిచేస్తూ 8 దాకా రుక్మిణి దగ్గరే ఉండేది. ఇద్దరి మధ్య ఎన్నో కబుర్లు, ఒకరి కష్ట సుఖాలు మరొకరు వినేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. రుక్మిణికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. సకాలంలో హాస్పిటల్లో జాయిన్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ సహాయం లేకుండా సొంత పనులు చేసుకోలేకుండా ఉంది. భర్త అన్ని పనులు చేయలేడు. పిల్లలిద్దరూ అమెరికా నుంచి రాలేరు. ఇప్పుడు ఆమెకు అన్నీ బాబులమ్మే. అన్ని ఇళ్ళు మానుకుని రుక్మిణి ఇంటికే పరిమితమయ్యింది. చంటి పిల్లలకి చేసినట్టు రుక్మిణికి సేవ చేసేది. అది చూసి రుక్మిణి కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. నీ రుణం ఎలా తీర్చుకోవాలి అనేది. నేను ఊరికే చేయటం లేదుగా రుక్మిణమ్మ, జీతానికే చేస్తున్నా అనేది. బాబులమ్మ అడగకపోయినా మాటల్లో ఆమె అవసరాలు కనిపెట్టి సహాయం చేస్తుండేది రుక్మిణమ్మ. బాబులమ్మ మనసులో లేదు. చిన్న కూతురు నిన్న ఫోన్ చేసింది. గర్భసంచి తీసేయాలని డాక్టర్లు చెబుతున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆపరేషన్ చేయాలి. అల్లుడు వట్టి దగులుబాజీగాడు. మీ అమ్మని అడిగి పైసలు తెస్తేనే ఆపరేషన్ చేయిస్తా అన్నాడు. ఎంత లేదన్నా 60-70 వేలు అవుతాయి. ఎక్కడి నుంచి తేవాలి? తన దగ్గర ఉన్న డబ్బులు పైసా కలిపిన 25,000 కంటే ఎక్కువ లేవు. ఇదే ఒకప్పుడైతే అమ్మగారిని అడిగేది. నెల నుంచి ఆమె పరిస్థితి ఏమీ బాగాలేదు. హాస్పిటల్లో చేర్పించవద్దని ఆమె కోరిక. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ కూడా హాస్పిటల్లో చేర్పించినా పెద్ద ఉపయోగం లేదు, ఇంట్లోనే మందులు వాడుతూ ప్రాపర్ నర్సింగ్తో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. పిల్లలకి కబురు పెట్టారు. వాళ్ళు వస్తున్నారు. అన్యమనస్కంగానే రుక్మిణికి స్నానం చేయించింది. ఒళ్ళు తుడుస్తుండగా ఆమె దృష్టి రుక్మిణమ్మ వేలుకున్న ఉంగరం మీద పడ్డది. హఠాత్తుగా 4 నెలల క్రితం రుక్మిణమ్మ తన భర్తతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. అవసరంలో పిల్లలు దగ్గర లేనప్పుడు ఎంత డబ్బుండి ఏం లాభం? సేవ చేయాల్సిన కోడళ్ళు పరాయ దేశం నుంచి రాలేరు. మొదట్లో నేను ఈసరించుకున్న ఈ చాకలే నాకు ఇప్పుడు చేస్తోంది. దాని చాకరీకి మనం ఇచ్చే జీతం తక్కువే. మీరు కోప్పడినంటే ఒకటి అడుగుతాను. మా అమ్మ నాకు ఇచ్చిన ఈ ఉంగరం నే పోయాక బాబులమ్మకి ఇద్దామనుకుంటున్నా అన్నది. అప్పుడే లోపలికి వస్తున్న బాబులమ్మ చెవిన పడ్డాయి ఈ మాటలు. అంతటితో ఊరుకోకుండా రుక్మిణి భర్త దగ్గర మాట తీసుకుంది. అమ్మగారి పరిస్థితి చూస్తే ఇవాళ రేపు అనేట్టు ఉంది. ఉంగరం అమ్మితే ఎంతో లేదన్నా 25,000 వస్తాయి. ఆపై 10 రోజులకి 20,000 అడగచ్చు. కూతురి అవసరం తీరుతుంది కదా. ఇన్నాళ్ళు నిష్కల్మషంగా ఉన్న మనసులో అవసరం స్వార్థపు ఆలోచనల్ని రేపింది. హృదయ తరణి స్వార్థపు ప్రవాహానికి వాలుగా వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్తూనే కూతురితో 2 వారాల్లో పైసలు సర్దుతానని చెప్పు మీ ఆయనకి అని చెప్పింది. యాడికెళ్ళి తెస్తావే 70,000 అంటే మాటలా? ఇక బాబులమ్మ చూపులన్నీ రుక్మిణమ్మ మీదనే. పనిచేసి ఇంటికి వచ్చినా ఎప్పుడు కబురు వస్తుందా అని. బలమైన కోరిక ఫలితమేమో 3 రోజుల తర్వాత రుక్మిణి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. నిర్జీవంగా ఉన్న రుక్మిణిని చూసి బాబులమ్మ గుండెలవసేలా ఏడ్చింది. అందులో నటన లేదు, స్వార్థం లేదు, అంతర్మథనం ఉంది. తన కూతురు కోసం తనని మనస్ఫూర్తిగా అభిమానించిన ఒక మహాతల్లి చావుని తాను కోరుకున్నదా? సిసి ఎంతకి దిగజారాను. ఎవరికీ చెప్పుకోలేదు తన బాధ. చనిపోవడానికి ముందు రోజు తన మొహం వంకే చూస్తూ రుక్మిణి నవ్విన నవ్వు నీడలా వెంటాడుతున్నట్టే ఉంది. పన్నెండు రోజుల కార్యక్రమాలు అయిపోయాయి. రుక్మిణి భర్త భార్య కోరిక మేరకు ఉంగరం, దానితో పాటు 12 రోజుల పనికి 20,000 తెచ్చి ఇచ్చాడు.
ఉంగరం తీసుకుని తన వేలుకు పెట్టుకుంది. డబ్బులు తీసుకెళ్ళి రుక్మిణి ఫోటో దగ్గర పెట్టి నమస్కారం చేసి వచ్చి, ఈ ఉంగరం అమ్మ గుర్తుగా తీసుకుంటా. నేను బతికి ఉన్నంతకాలం నా నేస్తం నాతోనే ఉంటుంది అని బయటికి నడిచింది. మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనసును వంచన చేస్తే కనులకెందుకో నీరిచ్చాడు. కనులకెందుకో నీరిచ్చాడు. ఇంతవరకు మీరు 958వ వినిపించే కథ వీకే 958 హృదయ తరణి విన్నారు. కలం శ్రీమతి పివిఎస్ కృష్ణకుమారి, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.